హాయ్! ఈరోజు పొదరేటి సిరుల కథ విషయానికొస్తే గాయత్రి మొత్తానికి మాధవ అని తన మనసులో నుంచి తీసేసింది. అంటే ఫోన్‌లో ఫోటో ఉంటుంది గదా! ఆ ఫోటోని డిలీట్ చేస్తుంది. అంటే తన మనసులో నుంచి కూడా డిలీట్ చేసేసినట్టే అని అర్థం. ఇంకా మాధవ, గాయత్రి వాళ్ళు ఇంకా లేరు. వాళ్ళ చాప్టర్ క్లోజ్. అంటే ప్రేమలో ఉండరు అని అర్థమైపోయింది. ఇక కథ విషయానికొస్తే వాళ్ళొచ్చి భోజనానికి వస్తారు కదా! భోజనం తింటున్నప్పుడు నారాయణ అడుగుతాడు, "ఏమి మీ అమ్మ ఎలా పంపించింది గాయత్రి" అని అంటే, "మా అమ్మ ఎక్కడ పంపించింది? మా ఆయన ఇష్టం కదా! మా ఆయనతోనే వచ్చాను నేను" అని చెప్పంటాడు. ఆయనకైతే గాయత్రి వాళ్ళ హస్బెండ్‌కైతే వీళ్ళ ఫ్యామిలీ భలే నచ్చేసింది. ఆయన ఒక అన్నయ్యలాగా ఫీల్ అవుతా ఉంటాడు తన్ని. అతను వచ్చేసి ఒక మాట అడుగుతాను, "ఏం అనుకోరు కదా! మీరెందుకు ఇప్పటిదాకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు" అనేసి మాధవనైతే అడుగుతాడు. వీడేం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఇంకా అక్కడ చక్రి ఉండి అంటాడు, "మా ఇద్దరిది లవ్ మ్యారేజీ. అందుకే మీ ఇద్దరు ముందుగా చేసుకోవాల్సి వచ్చింది. అందుకే అన్నయ్యకి పెళ్లి కాలేదు" అని చెప్పనేసరికి ఈ అమ్మాయి కూడా చెప్తుంది, "బావ పెళ్లి చేసుకో బావ, ఒక అమ్మాయిని మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో బావ" అనేది తనకైతే చెప్తుంది. ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకున్న వచ్చిందని చెప్పిలా దానికి ఇట్లా చూస్తూ ఉంటుంది ఈ అమ్మాయి. ఎవరు? మహాలక్ష్మి. "ఏమైంది? లవ్ మ్యారేజ్ చేసేసుకున్నారు, సరిపోయింది కదా, కలిసి ఉండొచ్చు కదా." ఒక ఉరుము చూస్తుంది. చూసిన తర్వాత సరే లోపలికి పిలుస్తుంది. ఇంకా చక్రి అనుకుంటాడు, "అబ్బా ఏదో మాట్లాడడానికి పిలుస్తుందిలే" అని చెప్పి అనుకుంటాడు. కేశవ ఉండి, "పో పో, ఏదో నోరు జారుంటావు, నీకు క్లాస్ పీకడానికి పిలుస్తుందిలే పో పో" అని అంటాడు. లోపలికి వచ్చిన తర్వాత, "మీకు బుద్ధి ఉందా" అని అడుగుతుంది. ఏమి అంటే, "వాళ్ళు ఇంటికి వచ్చారు కదా, వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా, అంటే ముందు మీకుందా" అంటే అదే నాకు చెప్పాలి కదా అని అడిగాను అని చెప్పనేసరికి, "ఓ అవునా, సరే నా దగ్గర అయితే బ్లౌజ్ పీస్ ఏదో ఉంది" అని చెప్తుంది. ఇది ఉండేసి, "నా దగ్గర ఒక వాచ్ ఉంది, పెడతాను" అని చెప్పేసి తనైతే చెప్తాడు. ఇంకా ఆ అమ్మాయికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అది వాచ్ అది పెట్టి, "ఏమనుకోకండి, సమయానికి మేము బట్టలు కొనుక్కోలేకపోయాము, చివరి నిమిషంలో చెప్పారు" అనేసరికి ఇంకా ఆయన కూడా ఉంటే, "మీ ఫ్యామిలీ నాకు చాలా బాగా నచ్చింది" అని చెప్తారు. దానికి నారాయణ ఉండి, "అవును, ఇప్పుడిప్పుడే మా ఫ్యామిలీ అందరికీ నచ్చుతా ఉంది. దానికి కారణం ఎవరో కాదు, మా మహాలక్ష్మియే. ఇంటికొచ్చిన వేళ విశేషము, మేమందరికీ నచ్చుతున్నాము" అని చెప్పనంటారు. సరే అని చెప్పి ఇంకా వెళ్ళొస్తాము అని చెప్పి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇంకా సాంగ్ అనమాట, "వెళుతున్నా వెళుతున్నా" అన్న సాంగ్. వెళ్తా వెళ్తా గాయత్రి వాళ్ళ హస్బెండ్ గాయత్రిని చేయబట్టుకొని అలా వెళ్ళిపోతాడు. కానీ మాధవ మనసులో ఎలాంటిది లేదు. అంటే ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, మనకి ఇంకెవ్వరు లేరు అట్లాంటిది ఏమీ లేదు. సంతోషంగానే వాళ్ళని సాగనంపించి పంపుతాడు. నిజంగా సూపర్ హృదయం అబ్బా! మాధవ్ లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. కానీ అంత పిరికితనంగా ఉండకూడదు. కానీ మనసులో మంచి మనసు అతనిది మాత్రము. ఇంకా అతను వెళ్ళిపోతారు. ఇంకా గాయత్రి వెళ్తూ వెళ్తూ మహాలక్ష్మికి చెప్తుంది, "నువ్వే తనని చూసి తనకి వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేయాలా, బావకి మీరే చూసుకోవాలా" అని చెప్పంటుంది. దానికి సరే అంటుంది మహాలక్ష్మి. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి కూర్చొని వాళ్ళ ఫోన్ చూసుకుంటా ఉంటుంది. వాళ్ళ బావ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని డిలీట్ చేసేస్తుంది. అంటే తన మనసులో నుంచి ఇంకా బావ లేడు అనేసి మనకి సింబాలిక్‌గా చూపించటమే. సరే అని చెప్పి ఇంకా వాళ్ళు బయలుదేరేస్తుంటారు. బయలుదేరిచిన తర్వాత గాయత్రిని వాళ్ళమ్మ హగ్ చేసుకొని బాధపడుతుంది. బాధపడేసరికి గాయత్రికి ఒక కంట్లో నుంచి నీళ్లు కూడా రావు. "ఏంటి, అందరిని వదిలేసిపోతుందని చెప్పి బాధపడ్డావు, నేను వెళ్తున్నావు కన్న తల్లిని, నువ్వు వెళ్తున్నందుకు నేను ఏడుస్తుంటే నీకు ఒక కంటి బొట్టు కూడా రావడం లేదు నీళ్లు" అనేసరికి, "అంత చేసుకుంది మీరే కదా, నాకు ఇష్టం లేని పెళ్లి చేసింది మీరే కదా, అలాగే ఉంటుందిలే" అని చెప్తుంది. అయినా కూడా ఈ ఇల్లు వదిలిపోతున్నా అని చెప్పి తను బాధపడుతుంది. అంటే వాళ్ళ బావ వాళ్ళని వదిలిపోతున్నానని చెప్పి తానైతే చాలా బాధపడుతుంది. కానీ వాళ్ళ హస్బెండ్ చాలా మంచోళ్ళలాగే ఉన్నాడు. తను చెప్తాడు, "ఎప్పుడైనా సరే రావాలనుకుంటే హోమ్ సిక్ పేరుతో ఇంటికి వచ్చేయచ్చు, నో ప్రాబ్లమ్" అని చెప్పేసి అంటాడు. అంత బాగా చూసుకుంటున్నాడు అనుకుంటా. ఇంక అందరూ కలుసుకొని కారులో బయలుదేరేస్తారు గాయత్రి వాళ్ళు. పాపం అనిపించింది నాకైతే. వాళ్ళమ్మ వాళ్ళు పెళ్లి చేసి ఉండొచ్చు కదా, ఇష్టమైన పెళ్లి చేసి ఉండొచ్చు కదా, కాకపోతే అతను ఏమీ సంపాదన ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు చేయలేదు, పగతోటి చేయలేదు. ఇంకా ఆయన కూడా పోనీలే, అమ్మాయి ఎక్కడున్నా సరే బాగానే పెళ్లి చేసుకుంది, మంచిగా చూసుకుంటే అదే అదృష్టం కదా. ఇంకా వచ్చేసి వీళ్ళని చూపిస్తారు. ఈ అమ్మాయి లస్సీ చేసిస్తుంది అనమాట. ఎవరికి? మహాలక్ష్మి అందరికీ లస్సీ చేసిస్తుంది. కారణం ఏంటి అంటే, నిన్న వాళ్ళకి డ్రెస్ వాచ్ పెట్టాడు కదా, అందుకు అందరికీ లస్సీ చేసిస్తే చక్రి అనుకుంటాడు, ఈ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఉందేమో అనుకొని, "ఏంటి అందరికీ లస్సీ ఇచ్చారు, ప్రయాణం అవుతున్నారా" అంటే, "ఆహా లేదు లేదు, నువ్వు గాయత్రికి వాచి ఇచ్చావు కదా, అందుకే నీకు నేను ఇచ్చాను" అని చెప్పంటుంది. ఇంకా ఫోన్ చూసుకుంటా ఉంటుంది. పెద్ద నడుస్తుంది. అందరూ షాకు. వీడు లస్సీ కూడా పైన పోసుకుంటాడు. ఏమి అంటే, "నాకు ఒక జాబ్ ఇంటర్వ్యూ వచ్చింది, అది నాకు మంచి జాబ్ వచ్చేస్తుంది" అని చెప్పి ఇంకా అందరూ కంగ్రాట్స్ చెప్తారు. చక్రికి ఒకే ఒక బాధ, జాబ్ వచ్చేస్తే తను ఎక్కడి నుంచి ఇంట్లో నుంచి ఎక్కడ వెళ్ళిపోతుందా అనేసి చక్రి అయితే చాలా బాధపడతా ఉంటాడు.
కానీ లవ్ చేస్తున్నాను, ఇక్కడే ఉండు అని ఒక్క మాట తను చెప్పలేడు. ఎప్పుడు చెప్పినా వెళ్తుంది, చెప్పకపోయినా వెళ్తుంది. కానీ ఒక మాట తన మనసులో మాట చెప్తే ఏమవుతుంది అని నా ఇది. దానికి ముందు కూడా ఒక మాట అంటుంది. ఏమి అంటే ఇక్కడ పెద్ది ఉన్నాడు కదా! పెద్ది దోసలు పోస్తా ఉంటాడు. అంతలోపల అక్కడికి చక్రి వస్తాడు. వచ్చిన తర్వాత ఆహ్, ఇతను దోసలు పోయడం కూడా మంచి సాంగ్స్ పెట్టుకొని హుషారుగా పోస్తుంటాడు. చక్రి అన్నయ్య అని చెప్పేసరికి చేయి పట్టుకుంటుంది. ఎళ్ళబాక అక్కడికి అనేసి. చేయి పట్టుకుంటే ఏమి అంటే అతను మంచి హుషారుగా ఉన్నాడు కదా! వెళ్ళొద్దు అని చెప్పంటుంది. దానితోటి ఇప్పుడు అమ్మాయి దూరం అయిపోయింది కదా! చాలా బాధపడతాడు అని చెప్పి నేను అనుకున్నాను పెద్ది. కానీ గాయత్రి వెళ్ళిపోవడంతో తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అంటే ఇక్కడ ఇంటికొచ్చి వెళ్ళిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనేసరికి చక్రి మనసులో ఉండి మీరు పిల్లకోడిని చేసుకుని ఉంటే నేను అలాగే ఉండేవాడిని అని చెప్తాను అంటాడు. అనేసి నేనైతే కోలుకునేవాడిని కాదు అంటాడు. అంతలోపల ఈ అమ్మాయి ఒక మాట అంటుంది మహాలక్ష్మి, మీలాంటి వాళ్ళని ఎవరు చేసుకుంటారు అని చెప్పి అంటుంది. అందుకని ఏమన్నా తన ప్రేమని తను చెప్పలేకపోతున్నాడేమో అని నాకైతే అనిపిస్తూ ఉంది. లవ్ చేస్తున్నప్పుడు లవ్ చేస్తున్నా అని ఒక్క మాట చెప్తే తర్వాత ఈ విషయం తర్వాత కదా అది చెప్పలేకపోతా ఉన్నాడు. వాళ్ళ పెద్దన్నయ్య అలాగే ఉన్నాడు. ఈ చిన్న చక్రి కూడా అలాగే ఉన్నాడు. ఇష్టపడుతున్నప్పుడు మన మాట వాళ్ళకే చెప్పాలా నా ఒపీనియన్‌లో. అలా చెప్పుండాల్సింది చెప్పడం లేదు. తన బాధ ఏందంటే ఒకవేళ జాబ్ వస్తే ఇక్కడి నుంచి హాస్టల్ చూసుకొని వెళ్ళిపోతుందేమో అనేసి చక్రి అయితే చాలా బాధపడతా ఉంటాడు. కానీ పైకి ఏమి చెప్పడు. ఇష్టం చెప్పడు, ఏమి చెప్పడు. ఇంకా తర్వాత సరే నేను ఇక ప్రిపేర్ అవ్వాలి కదా! ఆ ప్రిపేర్ అవ్వడానికి వెళ్తుంది లోపలికి. వెళ్ళేసరికి ఇంకా కన్నా కూడా వచ్చి మాధవ్‌తో అడుగుతాడు. ఎక్కడ వదిన ఎక్కడ అంటే, వదిన అదే జాబ్‌కి ప్రిపేర్ అవుతుంది. తనని డిస్టర్బ్ చేయబాక అనేసి మాధవ్ కూడా చెప్తాడు. ఇంకా సరే అని చెప్పి కన్నా కూడా వెళ్తాడు. వాళ్ళ వదిన ఫోన్ చేస్తుంది. వాళ్ళ వదిన ఫోన్ చేసి ఈ అమ్మాయికి నేను వస్తున్నాను మీ ఇంటికి అంటే, ఇంటికా అంటే అవును మీ ఇంటికి వస్తున్నాను నేను అని చెప్పి మహాలక్ష్మితో చెప్తుంది. అంటే ఇంటికి రావద్దు అని చెప్పలేదు, రా అని చెప్పలేదు. వాళ్ళ ఇల్లు చూస్తే అన్నీ ఊడిపడతా ఉన్నాయి కదా! దానికి ఆలోచించి ఇంకా వచ్చి గబగబా కన్నతో చెప్పి జ్యూస్ తీసుకురాపో ఇట్లా మా వదిన వస్తున్నది అనేసరికి కన్నయ్య ఇంకా వాళ్ళ అన్నయ్యలకి చెప్పేస్తాడు. అన్నయ్యలకి చెప్పిన తర్వాత కేశవ మాత్రం నాకు పనుంది కొంచెం నేను రాలేను అంటాడు. కానీ మాధవ వస్తున్నాను అంటాడు. చక్రి ఆల్రెడీ వచ్చేస్తాడు. చక్రి వెంటనే వచ్చేస్తాడు. ఎందుకొచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతుంది. అడిగిన తర్వాత ఏమీ లేదు మహాలక్ష్మి అడుగుతుంది. ఎందుకొచ్చావు నువ్వు ఇక్కడికి అని చెప్పి అడిగితే, ఏమీ లేదు మీ వదిన వస్తున్నారు కదా అందుకే వచ్చాను అని చెప్పేసి అయితే చెప్తాడు. అయినా ఎందుకొచ్చారు మీరు అని చెప్పి అడుగుతున్న సమయంలో కారు వచ్చి ఆగుతుంది. అంటే వాళ్ళ వదిన వచ్చేసిందనమాట. రేపటి ఎపిసోడ్‌లో వాళ్ళ వదిన చెప్తుంది, ఇక్కడ ఎందుకున్నావు నువ్వు ఇట్లా ఇల్లు బాగలేదు అని చెప్పి ఆమె చెప్తుంది. ఇల్లు కాదు కదా ఇంపార్టెంటు, మంచి మనసు కదా! ఆ అమ్మాయి ఇక్కడ ఉండడానికి కూడా కారణము అదే. వీళ్ళంతా మంచి మనసుతో ఉన్నారని చెప్పి ఇక్కడ ఉంటుంది. అయినా వాళ్ళ వదినకి అంత అవసరం లేదు. ఈ అమ్మాయి ఏం చిన్న పిల్ల కాదు. మహాలక్ష్మి ఏం చిన్న పిల్ల కాదు. తనేంటో తను చూసుకోగలదు. అలాంటిది వచ్చి ఇక్కడ ఎందుకు ఉండడం అని చెప్పి ఆ చక్రితో మీ ఇద్దరికి పెళ్లి అవ్వలేదు నాకు తెలుసు, నిజం పెళ్లి కాదు అని నాకు తెలుసు. పెళ్లిలో కూడా నిజం పెళ్లి, అబద్ధం పెళ్లి ఇలాంటివి ఉంటాయా? అది ఆమెకి అనవసరము అని నాకు అనిపించింది. మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ వణక్కం.